రామ్లీలా మైదాన్లో ఇండియా కూటమి ఇవాళ మహా ర్యాలీ నిర్వహించనుంది. లోక్తంత్ర బచావో నినాదంతో రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. 28 పార్టీలకు చెందిన నేతలు ఈ ర్యాలీలో పాల్గొంటారు. ప్రతిపక్ష పార్టీల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం, ముఖ్యమంత్రులను అవినీతి పేరుతో అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఈ సభను ఏర్పాటు చేసింది. రాజకీయ కక్షలో భాగంగా ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలతో సోదాలు చేయించి వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. బీజేపీ హయాంలోనే మెజారిటీ లేకపోయినా అధికార ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయడం దారుణమని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఈ సభలో పలు అంశాలపై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసన గళం విప్పనుంది. నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి చెంపై సోరెన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆర్జేడీ, డీఎంకే, పీడీపీ నిరసన ర్యాలీలో పాల్గొంటాయి. ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో ఇండియా కూటమి వాళ్ళ మహా ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఇవాళ ఇండియా కూటమి మహా ర్యాలీ తీయనుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగే అవకాశం ఉంది శివ? ఈరోజు లోక్తంత్ర బచావ్ పేరుతో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీకి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా రామ్లీలా మైదానంలో ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. వారి కాసేపట్లోనే ఈ ర్యాలీ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే రామ్లీలా మైదానికి అన్ని పార్టీలకు సంబంధించి, అంటే దాదాపు ఇండియా కూటమిలోని 28 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా రామ్లీలా మైదానం చేరుతున్నారు. మరి ముఖ్యంగా సమీపంలో ఉన్న ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇటు పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు భారీ సంఖ్యలో రామ్లీలా మైదానం చేరుకున్నారు. దీంతో పాటు 28 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకునే నేపథ్యంలో మొత్తం రామ్లీలా మైదానం కానీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లోని ట్రాఫిక్ ను డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 28 పార్టీలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పాలనా విధానాలకు వ్యతిరేకంగా మరోవైపు ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది ప్రధానంగా ఈ లోక్తంత్ర బచావ్ అనే నినాదంతో ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ ర్యాలీ నిర్వహించారు. భారీ బహిరంగ సభను రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, పంజాబ్ సంబంధించిన ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ప్లస్ మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. తమిళనాడుకి సంబంధించిన డిఎంకే నేతలు, అయితే మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన జార్ఖండ్ ముఖ్యమంత్రి చెంపై సోరెన్, మహారాష్ట్రకు సంబంధించిన ఎన్సీపీ కానీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీ నేతలు హాజరు కాబోతున్నారు. ఇలా మొత్తం ప్రతి ఒక్కరు కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించి పీడీపీ నేతలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇండియా కూటమిలోని 28 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ రామ్లీలా మైదానంలో నిర్వహించబోతున్న మెగా ర్యాలీలో 28 పార్టీలు హాజరు కాబోతున్నాయి. హాజరై ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేసేందుకు అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు నియోగించి ఇబ్బందులు గురి చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడం కానీ, ఇటు ప్రజెంట్ ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇటు జార్ఖండ్ సంబంధించిన హేమంత్ సోరెన్, వీరిద్దరిని అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి హోదాలో. మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం, దర్యాప్తు సంస్థలు వినియోగించి అందరినీ ఇబ్బందులు గురి చేయడం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. అంటే బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేస్తున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టబోతుంది. మొత్తం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న తీర్పు వ్యతిరేకంగా ఈ లోక్తంత్ర బచావ్ నినాదంతో ఈ రామ్లీలా మైదానంలో ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.